శ్లోకాలు ఇతర మా పార్లమెంట్ పరిచయ కాదు, ఇతర పార్లమెంట్ లో కూడా 50 లక్షల సంవత్సరానికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్యను కూడా అనంతపురం పార్లమెంట్ లో కూడా వెచ్చిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది భవిష్యత్తులో కూడా కులం కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడతారని సందర్భంగా మీకు మాటిస్తూ, అదేవిధంగా వెంకటాపురంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడ బుక్కరాయ సముద్రం వెంకటాపురం శిఖరమల నియోజకవర్గంలో అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఎందుకంటే మన కులాసానికి అడ్డంగా బండ్లు పాటించారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అందుకోసం 1వ తారీఖున శిఖరమల మండలం వెంకటాపురానికి వెళ్ళి ఆ బండ్లను తొలగించారు మాటించాం. మీరు కూడా రావాల్సిందిగా నన్ను కూడా క్షమించాలి, నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మరొకసారి మీరు ఎప్పటి విషయం వచ్చేందుకు సిద్ధంగా ఉండాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కులస్తులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఐకమత్యం ఎదుర్కొన్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటకల్ పట్టణంలో మహానుభావుడు కనకదాస విగ్రహ ఆవిష్కరణకి మన ఆంధ్ర అక్క సవితమ్మ మంత్రివారు, అదేవిధంగా ఎంపీ పార్థన్న, అదేవిధంగా జగదీష్ అన్న, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివన్న అందరూ కూడా ఈ గుంటకల్ పట్టణానికి రావడం, ఈరోజు కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వెనుకబడిన వర్గాల వాళ్ళం ఆ దేవుళ్ళు మహానుభావులు చెప్పాలంటే కురుబ కులానికి కనకదాస, అదేవిధంగా వాల్మీకి బోయ కులానికి వాల్మీకి మహర్షి అలాంటి మహానుభావులు ఉన్నందుకే ఈరోజు బీసీలుగా, ఒక కురుబగా, ఒక వాల్మీకిగా ఈరోజు బీసీలు మేము ఎదుగుతున్నామంటే ఆ మహానుభావులు వాళ్ళ రక్తంతో మేము పాలు పంచుకున్నాం కాబట్టి మేము అదృష్టంగా భావిస్తూ, ఇదే విధంగా వెనుకబడిన జాతులందరూ కూడా
అన్ని విధాలుగా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఈరోజు వెనుకబడిన జాతులకి గుర్తించి 2 ఎంపీ పదవులు కురుబ కులానికి ఇస్తూ అదేవిధంగా మంత్రి పదవి కూడా ఇచ్చారంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మన వాల్మీకులకు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు ఇస్తూ వెనుకబడిన వాళ్ళని గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలో రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. గొప్ప కనకదాసు గారు మరి ఈరోజు గుంతకల్లో నడిబొడ్డున ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటిలోనే వారి కోసం పోరాటం చేసి ఊరూరు తిరిగి కీర్తనలు తెలియజేస్తూ కీర్తనల ద్వారా సమాజానికి మనం ప్రేమతో ఉండాలి, అందరం కలిసి ఉండాలి, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు రాజులతో పోరాడి స్వయాన దేవుడినే ఈరోజు ఏదైతే గతంలో మనకు గుళ్ళు ప్రవేశం ఉండేది కాదు, బడుగు బలహీన వర్గాలకి మరి భక్త కనకదాసు గారు పోరాటం చేసి ఆయన కీర్తనల్లో దేవుడు కూడా అంటే ఉడిపిలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఉడిపిలో ఇంకా విగ్రహం ఇలా కృష్ణుని విగ్రహం ఇలా తిరిగి ఉంటుంది. అంటే ఆయన కీర్తనలు కనకదాసు గారి కీర్తనలు విని స్వయాన దేవుడే ఈ పక్కకు తిరిగారు. అంటే అంత శక్తి కలిగిన వ్యక్తి కనకదాసు గారి విగ్రహం ఈరోజు ఆవిష్కరణ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ కనకదాసు విగ్రహం పెట్టడం కూడా అంత ఈజీ కాదు. ఆయన ఆశీర్వాదం ఉన్న చోటే కనకదాసు విగ్రహం పెట్టగలరు. మరి గుంతకల్లు కుల పెద్దలు, గుంతకల్లు కురువ సంఘం అందరూ కలిసి ఏకంగా మేమైతే మా నియోజకవర్గాల్లో ఫైబర్ది రాయిది పెట్టాము. మరి గుంతకల్ వాళ్ళు కాంచి విగ్రహం పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఎక్కడంటే ఇప్పుడు నిజంగానే జయరామన్న గారు చెప్పినట్లు వాల్మీకి గారు, కనకదాసు గారు వీళ్ళంతా సమాజం కోసం ఎంతో మంచి మనకు తెలియజేశారు. వాళ్ళు ఏదైతే మనకు దిశ నిర్దేశించారో అవన్నీ మనమంతా పాల్గొనాలని కూడా ఆ సూచనలు మనమంతా ఆచరించవలసిందిగా కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా